హలో బీసీబీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూర్ణిమ అండ్ రాధా స్టోరీస్. ఈరోజైతే మీకు నేను ద మోస్ట్ యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదే నథింగ్ బట్ మండే టు ఫ్రైడే బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ స్నాక్స్ రెసిపీస్ అండి. అది ఓన్లీ రెసిపీసే కాదు, ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పేరెంటింగ్ టిప్స్తో మీ ముందుకు వచ్చేసాను. సో ఇంకెందుకు లేటు, రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. సండే వెళ్ళి మండే రాగానే అబ్బా మండేనా అన్న ఫీలింగ్ అందరికీ ఉంటుంది. అలానే మనతో పాటు కిడ్స్‌కి కూడా ఉంటుంది. సో, అందుకే నేను ఇక్కడ కొంచెం ఈజీగా, టేస్టీగా అండ్ హెల్తీగా అయిపోయే రెసిపీని చూస్ చేసుకున్నాను. అది టొమాటో రైస్. ఇక్కడైతే నేను బ్రేక్‌ఫాస్ట్‌గా మిల్లెట్స్ ఇడ్లీ చేస్తున్నాను. మిల్లెట్స్ ఇడ్లీ రెసిపీ అయితే నేను మీకు సెపరేట్‌గా షేర్ చేసుకుంటానండి. వీడియో లెంథీ అయిపోతుంది ఇక్కడ పెడితే. సో, ఒక పక్క ఇడ్లీ వేసేసుకొని ఇంకొక వైపు నేను చట్నీ కోసం పాన్ పెట్టి పాన్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని పల్లీలు, కొద్దిగా శనగపప్పు, కొంచెం మినపప్పు వేసుకున్నాను. అలానే ఒక 8 వరకు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఆయిల్‌లో ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని చల్లారపెట్టుకున్నాను. సో, ఇక్కడ చూసినట్టయితే ఇడ్లీలు చాలా ఫ్లఫీగా, స్పాంజీగా అయిపోయిందండి. మీరు చూసినట్టయితే ఎంత ఫ్లఫీగా ఉన్నాయో మీకే కనిపిస్తుంది. సో, ఇప్పుడు నేను పల్లీలు వేయించుకున్న పాన్‌లోనే కొంచెం ఆయిల్ ఉంటే అందులోనే నేను టమాటో తాలింపు రైస్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్‌గా అయితే ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకుంటున్నాను. యూజువల్లీ నేను జీరా కొంచెం ఎక్కువగానే యూజ్ చేస్తాను. సో దట్ కిడ్స్‌కి డైజెషన్ ఈజీ అయిపోతుందని. అండ్ ఇక్కడ నేను చూపించబోయే రెసిపీ మినిమమ్ 2-3 కిడ్స్ వరకు వస్తుందండి. సో, ఈలోపు నేనైతే చకచకా టమాటోస్ కట్ చేసుకున్నాను, ఆనియన్స్ చాప్ చేసుకున్నాను అండ్ ఆల్సో పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్ అయితే ఇట్లా స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాను. ఈవెన్ టొమాటోస్ కూడా స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాను. సో దట్ టేస్ట్ అండ్ లుక్ కొంచెం బాగుంటుంది కాబట్టి ఇన్‌కేస్ కిడ్స్‌కి ఇష్టం లేకపోయినా తీసి పడేయడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడైతే ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీరా అండ్ ఆవాలు చిట్పట్లాడిన తర్వాత కొద్దిగా జింజర్ వేసుకుంటున్నాను. జింజర్ వేసుకున్న తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు ఎట్ ఏ టైం వేసుకుంటున్నానండి. ఫస్ట్‌గా పచ్చిమిరపకాయలు వేసుకుంటే తుల్లిపోతుంది కాబట్టి 2 ఎట్ ఏ టైం వేసుకుంటున్నాను. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు అండ్ టొమాటో స్లైసెస్ వేసేసి దానిపైన కొంచెం సాల్ట్ వేసుకొని లిడ్ పెట్టి క్లోజ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ టమాటోస్ మగ్గేలోపు నేను పక్కన చల్లార్చి పెట్టుకున్న పల్లీల్ని మిక్సీ వేసేసుకుంటున్నానండి. చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఈ గ్యాప్‌లో టమాటోస్ కూడా మగ్గిపోయినాయి. సో, ఇప్పుడు నేను లిడ్ ఓపెన్ చేసి కొంచెం జీరా పౌడర్ అండ్ కొంచెం ధనియా పౌడర్ వేసుకుంటున్నాను. అంతే అండి. నేను ఇక్కడ ఏం ఎక్స్‌ట్రా మసాలాస్ ఏమీ యాడ్ చేయట్లేదు. కొంచెం సాఫ్ట్‌గా టమ్మీకి ఉండేలానే చేసుకుంటున్నాను. సో, ఆ 2 వేసుకున్న తర్వాత కొంచెం పసుపు, కారం వేసుకొని ఇవి ఇలా రైస్ వేసుకుంటున్నాను. ఇక్కడ నేను చేసే రైస్ వచ్చేసి చెప్పాను కదండీ, మినిమమ్ 2-3 కిడ్స్‌కి వస్తుంది. రైస్ కూడా వేసేసిన తర్వాత మళ్ళా కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని మొత్తం కలిపి పెట్టుకొని ఒక 2 మినిట్స్ లిడ్ పెట్టి క్లోజ్ చేసుకోండి. అంతే, ఈజీగా టొమాటో రైస్ అయితే ఇక్కడ రెడీ అయిపోయింది. నేనైతే లాస్ట్‌లో ఒక హాఫ్ లెమన్‌ని స్క్వీజ్ చేసుకుంటున్నాను. సో దట్ టేస్ట్ కొంచెం బావుంటుంది అని చెప్పి. ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర లెమన్ లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇక్కడైతే స్నాక్స్ కోసం నేను క్విక్‌గా యాపిల్ కట్ చేసి పెట్టుకుంటున్నాను. యూజువల్లీ నేను యాపిల్ పీల్ చేసే పెట్టుకుంటాను. ఎందుకంటే వాక్స్ ఉంటుంది కాబట్టి. అండ్ సెకండ్ స్నాక్‌గా నేను ఫ్లాక్స్ సీడ్ లడ్డు పెట్టుకుంటున్నాను. ఫ్లాక్స్ సీడ్ లడ్డు రెసిపీ అయితే నేను రీసెంట్ వీడియోస్‌లోనే పోస్ట్ చేశాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు గాని చూసి ఉండకపోతే గో అండ్ చెక్ ఇట్ ఔట్ ఇన్ ద డిస్క్రిప్షన్ అండి. ఆ తర్వాత నేను రైస్ కూడా ప్లేట్‌లో చల్లారి పెట్టుకున్నాను. ఇదైతే నేను బాక్స్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకున్నాను. యూజువల్లీ నేనైతే చేయి పెట్టి ఏం కలపను. సో దట్ మధ్యాహ్నంకి వాళ్ళకి కొంచెం మనం చేయి పెట్టి కలిపితే కొంచెం స్మెల్ వచ్చినట్టుగా అనిపిస్తుంది. సో స్పూన్‌తో కలిపి ఏమైనా కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఉంటే పక్కకు తీసేసి బాక్స్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకున్నాను. అండ్ బాటిల్‌లో కొంచెం హాట్ వాటర్ యాడ్ చేసుకున్నాను. సో ఇక్కడికైతే వీళ్ళ ఒక 2 స్నాక్స్, లంచ్ బాక్స్ అండ్ ఆల్సో టిఫిన్ రెడీ అయిపోయిందండి. ఇదైతే మండే రెసిపీ. ట్యూస్‌డే రెసిపీ వచ్చేసి నేను ఇక్కడైతే స్నాక్స్ కోసం డ్రై రోస్ట్ మకానా అండ్ గుగ్గిళ్ళు, లంచ్ కోసం పాలక్ రైస్ అండ్ బ్రేక్ఫాస్ట్ సేమ్ ఇడ్లీ, మిల్లెట్స్ ఇడ్లీనే. యూజువల్లీ మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటే మినిమమ్ 2 డేస్ వస్తుంది కదా. సో నేను ఇడ్లీనే వేసుకుంటున్నాను. డ్రై రోస్ట్ మకానా అయితే నేను ముందు రోజు నైటే చేసుకొని బాక్స్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసి పెట్టుకుంటున్నాను. ఇది చాలా ఈజీ అండి. ఏం లేదు, పాన్ పెట్టి పాన్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత కొంచెం మకానా తీసుకొని జస్ట్ ఇట్లా రోస్ట్ చేసుకుంటే కొంచెం సేపు వేగిన తర్వాత మకానాని ఇలా క్రష్ చేసుకుంటే క్రిస్పీగా వస్తే సరిపోతుంది. ఇదైతే మా పిల్లలు చాలా ఇష్టంగానే తింటారు అండ్ ఇది హెల్తీ కూడా.
ఇలా అయితే ఒక స్నాక్ రెడీ అయిపోయింది. ఇది చాలా ఈజీ డైజెషన్ కూడా. సో, నెక్స్ట్ స్నాక్ రెసిపీ వచ్చేసి గుగ్గిళ్ళు. గుగ్గిల్ కోసం నేను ముందు రోజు నైటే 1½ కప్పు పల్లీలు, 1 కప్ రాజ్మా అండ్ 1 కప్ బొబ్బర్లు సోక్ చేసి పెట్టుకుంటున్నాను. అండ్ పాలక్ కూడా నేను ముందే కట్ చేసి డబ్బాలో పెట్టేసుకుంటున్నాను. అండ్ పాలక్ రైస్‌కి కావాల్సిన బిర్యానీ స్పైసెస్ కూడా నేను కొంచెం కొంచెంగా చిన్న బాక్స్‌లో స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను. సో దట్ నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే నాకు రెసిపీస్ అన్నీ చాలా ఈజీగా కుకింగ్ అయిపోతుంది కాబట్టి. సో, ట్యూస్‌డే మార్నింగ్ నేను కుక్కర్‌లో ఓవర్‌నైట్ సోక్ చేసి పెట్టుకున్న గుగ్గిల్ని ఒక్కసారి వాష్ చేసి కొంచెం సాల్ట్ వేసుకొని కుక్కర్‌లో పెట్టేసుకున్నాను. ఒక 3 విజిల్స్ రానిచ్చుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత నేను పక్కన పాన్ పెట్టుకొని పాన్‌లో కొంచెం వాటర్ ఏసుకొని కట్ చేసి పెట్టుకున్న పాలక్ మొత్తం వేసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసుకొని లిడ్ పెట్టి క్లోజ్ చేసుకుంటే ఒక 2-3 మినిట్స్‌లో ఈ పాలకూర చక్కగా మగ్గిపోతుంది. ఆ తర్వాత నాకు ఈ పక్కన 3 విజిల్స్‌తో గుగ్గిళ్ళు రెడీ అయిపోయినియి. దానికి తాలింపుకి కావాల్సినవి నేను రెడీ చేసుకుంటున్నాను. కొంచెం ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఆవాలు అంతే. ఈ 3 వేసుకుంటే సరిపోతుంది. కావాలంటే పచ్చిశనగపప్పు కూడా మీరు వేసుకోవచ్చు. లోపు పాలకూర మగ్గిపోయిన తర్వాత ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని ఫ్యాన్ కింద పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఇక్కడైతే నేను మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఒక గ్లాస్ రైస్ సోక్ చేసుకున్నాను. ఇప్పుడు నేను కుక్కర్ పెట్టుకొని కుక్కర్‌లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. కుక్కర్‌లో చేసుకోవడం వల్ల ఈ రెసిపీ చాలా క్విక్‌గా అయిపోతుందండి. నేనైతే ఇక్కడ రైస్ బ్రాన్ ఆయిల్ యూజ్ చేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత బిర్యానీ స్పైసెస్ వేసుకున్నాను. బిర్యానీ స్పైసెస్ కూడా కొంచెం వేగిన తర్వాత నేను ఇక్కడ క్యారెట్ వేసుకుంటున్నాను. మీ కిడ్స్‌కి ఏదైనా ఫేవరెట్ వెజిటబుల్ ఉంటే ఇట్లా యాడ్ చేసుకోవచ్చు. ఈవెన్ దో ఇట్ ఈస్ ఫ్లవర్డ్ రైస్ అయినా కానీ. సో దట్ వాళ్ళకి కొంచెం ప్రోటీన్ ఎక్కువ వెళ్తుందనేసి. స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోండి. అడుగు అస్సలు మాడకూడదు. క్యారెట్ వేగిన తర్వాత ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ వేసుకుంటున్నాను. ఈ 2 కూడా కొంచెం మగ్గిన తర్వాత ఈ గ్యాప్‌లో నేను ఉడికిపోయిన పాలకూరని మిక్సీ జార్‌లో వేసుకొని ఒక 2-3 పచ్చిమిరపకాయలు వేసి ప్యూరే లాగా చేసుకున్నాను. ఉల్లిపాయ అది మగ్గిపోయిన తర్వాత ఇక్కడ నేను చేసుకున్న ప్యూరేని కుక్కర్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నాను. ఇప్పుడే నేను కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను. జస్ట్ ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ వేసుకొని లిడ్ పెట్టి క్లోజ్ చేసుకుంటే ఒక 2-3 మినిట్స్‌లో ఈ ప్యూరే మగ్గిపోయేలోపు పక్కన చిన్న గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్‌లో పోపు దినుసులు వేసుకున్నాను. తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకున్నాను. అదే ఆయిల్‌లో కొంచెం పసుపు, సాల్ట్ వేసుకున్నాను. ఆ తర్వాత నేను స్ట్రైనర్‌లో వడకట్టి పెట్టుకున్న గుగ్గిళ్ళని ఇందులోకి ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాను. ట్రాన్స్‌ఫర్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను రాక్ సాల్ట్ అండ్ పెప్పర్ యూజ్ చేసుకుంటున్నాను. ఇది కానీ మీ దగ్గర లేకపోతే మీరు స్కిప్ చేసుకోవచ్చు. అంతేనండి, సిమ్‌లో ఒక 2 మినిట్స్ పెట్టి లిడ్ పెట్టి క్లోజ్ చేసేసుకుంటే ఇక్కడ సెకండ్ స్నాక్ బొబ్బర్లు, రాజ్మా అండ్ పల్లీలు వేసిన గుగ్గిళ్ళు రెడీ అయిపోయినట్టే. ఇది కూడా చాలా హెల్తీ అండ్ టేస్టీగా ఉంటుంది. యూజువల్లీ పల్సెస్ అయితే కిడ్స్ తినరు కదా! సో, ఈ స్నాక్ రూపంలో మనం వాళ్ళకి ఇంక్లూడ్ చేసుకోవచ్చు వాళ్ళ డైట్‌లో. పక్కన కుక్కర్‌లో ఉడుకుతున్న పాలకులో కొంచెం ఆయిల్ పైకి తేలింది. అంటే ఇది ఫైన్‌గా కుక్ అయినట్టే. పచ్చి వాసన అయితే ఏం రానట్లండి ఆయిల్ పైకి తేలితే. తర్వాత నేనిక్కడ 2 టీ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. నెయ్యేసుకోవడం వల్ల చాలా టేస్ట్ కమ్మగా ఉంటుంది. ఇప్పుడైతే నేనిక్కడ కొంచెం జీరా పౌడర్, ధనియా పౌడర్ వేసుకుంటున్నాను. ఎక్స్‌ట్రా మసాలాస్ ఏమీ యాడ్ చేసుకోవట్లేదు. ఆ తర్వాత నేను ఇందులోకి రైస్ వేసుకొని రైస్‌కి 1 గ్లాస్ రైస్‌కి 1:3 గ్లాసుల వాటర్ వేసుకుంటున్నాను. లిడ్ పెట్టి క్లోజ్ చేసేసుకున్న తర్వాత 3 విజిల్స్ రానిచ్చుకుంటే చాలా ఈజీగా ఇక్కడ పాలక్ రైస్ అనేది కుక్ అయిపోతుందండి. ఇది కుక్ అయ్యేలోపు నేను ఇడ్లీ కూడా వేసేసుకున్నాను. సో, నాకిక్కడ టిఫిన్ కూడా రెడీ అయిపోయింది. తర్వాత కుక్ అయిపోయిన పాలక్ రైస్‌ని ఒక చిన్న ప్లేట్‌లోకి తీసుకొని చల్లారపెట్టుకున్నాను. యూజువల్లీ కిడ్స్ ఆకుకూరలు తిన్నప్పుడు మనం ఇలా ఫ్లవర్డ్ రైస్ లాగా చేసుకొని వాళ్ళకి మనం అలవాటు చేసుకోవచ్చండి. పాలకూర అనేది చాలా మంచిది. ఇందులో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది కంటి చూపుకి చాలా మంచిది. బోన్స్‌కి కూడా చాలా మంచిదండి. అలానే పల్సెస్‌లో కూడా ఎక్సలెంట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్, హై ఇన్ ఫైబర్ అండి. ఇది చాలా రిచ్ ఇన్ న్యూట్రిషన్స్ కూడా. మకానా కూడా రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ఈజీ డైజెషన్ కూడా అయిపోతుంది. సో, ట్యూస్‌డే రెసిపీలో ఇన్ని ప్రోటీన్స్ అయితే మన పిల్లలకి వెళ్తున్నాయి. ఇక్కడైతే మొత్తం నేను లంచ్ బాక్స్‌లోకి సర్వ్ చేసుకుంటున్నాను. అంతే, ట్యూస్‌డే హెల్తీ హ్యాపీ లంచ్ బాక్స్ రెడీ. వెన్స్‌డే రెసిపీస్‌గా నేనైతే ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ కోసం పూహా చేసుకుంటున్నాను. అంటే అటుకులు ఉప్మా. మీలో ఎంతమందికి అటుకులు ఉప్మా ఫేవరెటో జస్ట్ కమెంట్ అండ్ లెట్ మీ నో. అండ్ లంచ్ కోసం నేను సాంబార్ రైస్ చేసుకుంటున్నాను. ముందుగా పూహాకి కావాల్సినవన్నీ నేను ఇక్కడ సిద్ధం చేసుకుంటున్నాను. స్ట్రైనర్ తీసుకొని ఇందులో 2 గ్లాసెస్ ఆఫ్ అటుకులు వేసుకుంటున్నాను. ఇక్కడైతే ఈ అటుకులు ఉప్మా నలుగురికొస్తుంది. కొంచెం వాటర్ వేసుకొని 2-3 టైమ్స్ వాటర్‌తో వాష్ చేసుకొని నీట్‌గా కడిగి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇదైతే వాటర్‌లో ఏం నానబెట్టాల్సిన అవసరం లేదండి. కాకపోతే ఇట్లా వాటర్‌తో కడిగి పక్కన పెట్టేసుకుంటే పొడి పొడిలాడుతా మెత్తగా అదే బావుంటుంది.
తర్వాత ఇందులోకి నేను క్యారెట్ గ్రేట్ చేసి పెట్టుకున్నాను. అలానే క్యాప్సికమ్ స్లైసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్, పచ్చిమిరపకాయ, కొంచెం అల్లం గ్రేట్ చేసి పెట్టుకున్నాను. అండ్ కరివేపాకు కూడా. ఇప్పుడైతే నేను స్టవ్ పైన పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఫస్ట్‌గా నేను పల్లీలు వేపి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ పోపుతో పాటు వేసుకుంటే అయితే వేగవు, లేకపోతే పోపు మాడిపోతుంది కాబట్టి. పల్లీలు వేగిన తర్వాత పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే ఆయిల్‌లో కొంచెం ఆవాలు వేసుకొని ఆ తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోండి. తర్వాత కొంచెం అల్లం వేసుకొని కరివేపాకు కూడా వేసేసుకోండి. ఇది కొంచెం మగ్గిన తర్వాత నేను గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్‌ని వేసుకున్నాను. క్యారెట్ కొంచెం మగ్గిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకున్నాను. ఇయన్నీ వేసుకున్న తర్వాత లైట్‌గా సాల్ట్ ఏసి ఒక 2 మినిట్స్ జస్ట్ అట్లా కుక్ చేయండి సరిపోతుంది. ఆ తర్వాత నేను పక్కన పెట్టుకున్న పోహాని ఇందులోకి వేసేసుకుంటున్నాను. ఈ అటుకులైతే ఎంచక్కా పొడి పొడిలాడుతా వచ్చినియి కదండీ! సో, ఇదంతా నేను ఈ అటుకులు కూడా వేసుకున్న తర్వాత ఇందులోనే హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకోండి. ఆ తర్వాత కొంచెం జీరా పౌడర్ అండ్ ధనియా పౌడర్ వేసుకోండి. ఇక్కడ కూడా నేనైతే ఏం మసాలాలు యూజ్ చేయట్లేదు. తర్వాత కావాలనుకుంటే కొంచెం సాల్ట్ ఏసి అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ పింక్ సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకుంటున్నాను. అన్నీ వేసుకున్న తర్వాత మంచిగా కలిపి పెట్టుకోండి. ఇది బ్రేక్‌ఫాస్ట్ లాగానే కాదు, స్నాక్ లాగా చేయొచ్చు. లేదంటే మీ పిల్లలకి లంచ్‌లో కూడా సర్వ్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా బావుంటుంది. ఇక్కడ ఒక 2 మినిట్స్ జస్ట్ అంతా కలిపి పెట్టేసుకుంటే పోహా అయితే రెడీ అయిపోతుందండి. చాలా క్విక్ అండ్ ఈజీ రెసిపీ ఇది. సాంబార్ రైస్‌లో చాలా వెజిటబుల్స్ ఇంక్లూడ్ అవుతాయి. యూజువల్లీ మన కిడ్స్ అయితే వెజిటబుల్స్ పెద్దగా తినటానికి ఇష్టపడరు కాబట్టి ఇట్లా సాంబార్ రైస్‌లో అన్ని వెజిటబుల్స్ ఏసుకొని వాళ్ళకి హెల్తీగా మనం లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ క్యారెట్, రాడిష్ అంటే ముల్లంగి, ఒక 2 డ్రమ్ స్టిక్స్ అంటే వంకాయ ముక్కలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, తర్వాత ఒక పెద్ద సైజ్ టొమాటో అయితే ఒకటి, మీడియం సైజ్‌వి అయితే 2 టొమాటోస్ ఇట్లా స్లైసెస్ లాగా కట్ చేసి పెట్టుకోండి. అలానే నేను కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఒక 3 ఎల్లుల్లి రెబ్బలు పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ఒక బాణలి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఫస్ట్ అయితే ఎండుమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లి వేసుకున్నాను. అది కొంచెం ఏగిన తర్వాత ఆవాలు వేసుకున్నాను. ఇక్కడైతే పోపు అస్సలు మాడిపోకూడదు. అలా అయితే టేస్ట్ అసలు బాగోదు. ఇది కొంచెం ఏగిన తర్వాత నేను ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ మగ్గిన తర్వాత క్యారెట్ ముక్కలు వేసుకున్నాను. క్యారెట్ కొంచెం మగ్గిన తర్వాత ముల్లంగి వేసుకున్నాను. ఆ తర్వాత నేను డ్రమ్ స్టిక్స్ వేసుకున్నాను. ఫస్ట్ అయితే నేను చింతపండు నానబెట్టి పక్కన పెట్టేసుకున్నానండి. ఇక్కడైతే నేను 1 లెమన్ సైజ్ అంత చింతపండును నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత నేను పప్పు కూడా ముందుగానే సోక్ చేసి పెట్టుకున్నాను. సోక్ చేసి పెట్టుకున్న పప్పుని నేను కుక్కర్ పెట్టేసుకున్నాను. ఇక్కడ నేను సాంబార్ రైస్ కోసం నేను 1 గ్లాస్ కందిపప్పుకి హాఫ్ గ్లాస్ పెసరపప్పు అండ్ కొంచెం పచ్చిశనగపప్పు వేసి నానపెట్టుకున్నాను. ఒక 1 అవర్, 1-2 అవర్స్ నానపెట్టుకున్న తర్వాత కుక్కర్‌లో పెట్టి ఒక 3 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. ఇలా పెసరపప్పు, కందిపప్పు, కొంచెం శనగపప్పు వేసుకోవటం వల్ల సాంబార్ రైస్ ఫ్లేవర్ అనేది చాలా బావుంటుంది. అది నేను పక్కన మెదుపుకొని పెట్టేసుకున్నానండి. ఇప్పుడైతే ఇక్కడ వెజ్జెస్ అన్నీ కొంచెం మంచిగా కుక్ అయిపోయిన తర్వాత లాస్ట్‌లో టొమాటోస్ వేసుకోవాలి. టొమాటోస్ కూడా కొంచెం మగ్గిపోయిన తర్వాత నేను మెంతులు స్టార్టింగ్‌లో వేయడం మర్చిపోయాను. సో, కొంచెం మెంతులు కూడా వేసేసుకున్నాను. ఈ టొమాటోస్ ఇప్పుడు ఈ ముక్కలన్నీ చక్కగా మగ్గిపోయిన తర్వాత పక్కన నానపెట్టుకున్న చింతపండుని కొంచెం స్క్వీజ్ చేసుకొని ఆ వాటర్ ఇలా వేసేసుకోండి ఈ వెజిటబుల్స్‌లోకి. తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు, 2-3 టీ స్పూన్స్ కారం, హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ అండ్ 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోండి. ఆ తర్వాత క్రిస్టల్ సాల్ట్ యూజ్ చేసుకుంటున్నాను నేను. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోండి. వేసుకున్న తర్వాత లిడ్ పెట్టుకుంటే ఇది బాగా మరిగిపోతుంది. ఇది మరిగిన తర్వాత పక్కన పెట్టుకున్న పప్పు కూడా ఇందులోకి వేసేసుకోండి. వేసుకున్నాక నేను ఇక్కడ కొంచెం ఇంగువ కూడా వేసుకున్నాను. సాంబార్ అయితే బాగా మరగాలండి. ఈ గ్యాప్‌లో మనం స్నాక్స్ అయి ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక చిన్న టిప్ చెప్పాలనుకుంటున్నానండి. కిడ్స్ కోసం మనం రోజు ఫ్లేవర్డ్ రైస్ చేస్తే వాళ్ళెప్పుడు మనం తినే ఫుడ్‌కి ఇంకా హ్యాబిచ్యుయేట్ అవ్వరు. సో, వీక్‌లో ఒక 2 డేస్ వాళ్ళకి ఫ్లేవర్డ్ రైస్ చేశామనుకోండి, మధ్యలో మనం తినే ఫుడ్ ఇంక్లూడ్ చేసుకోండి. అండ్ మళ్ళీ ఒకరోజు ఫ్లేవర్డ్ రైస్ మళ్ళీ మనం తినే ఫుడ్ లాగా ఇంక్లూడ్ చేసుకుంటే వాళ్ళకి అది హ్యాబిచ్యుయేట్ అవుతుంది అండ్ ఇది కూడా హ్యాబిచ్యుయేట్ అవుతుందండి. ఎప్పుడైనా మనకి సెపరేట్‌గా కుక్ చేయటంకి కుదిరినప్పుడు, టైం లేనప్పుడు ఇలా అలవాటు అవ్వడం వల్ల మనం కుక్ చేసే ఫుడ్ వాళ్ళకి పెట్టేసినా కానీ వాళ్ళు నెమ్మదిగా తింటారు. ఇప్పుడైతే ఇక్కడ సాంబార్ అది బాగా మరిగిపోయిన తర్వాత లాస్ట్‌లో నేను సాంబార్ పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. సాంబార్ మరిగేలోపే నేను ఎగ్స్ కూడా బాయిల్ చేసి పెట్టేసుకున్నానండి. ఇక్కడైతే ఒక స్నాక్ కింద నేను ఎగ్స్ పెట్టుకుంటున్నాను. అండ్ సెకండ్ స్నాక్‌గా నేను దానిమ్మ గింజలు ఒలిచి పెట్టేసుకుంటున్నాను. సో, ఈరోజైతే ఇలా వెడ్నెస్‌డే రెసిపీ అనేది హెల్తీగా, హ్యాపీగా అయిపోయింది.
నేను మీకిక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలనుకుంటున్నాను. మనం ఫుడ్ కుక్ చేసేటప్పుడు మనం ఏమైతే ఆలోచిస్తామో ఆ థాట్స్ మనం పెట్టే ఫుడ్ ద్వారాగా మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్‌కైనా, కిడ్స్‌కైనా పాస్ అవుతాయంటండి. సో, మనం వంట చేసేటప్పుడు ఇన్‌కేస్ ఎస్పెషల్లీ పిల్లలకి కుక్ చేసేటప్పుడు మా పాపకి ఇదంటే ఇష్టం. తనిది చాలా ఇష్టంగా తినాలి. లేకపోతే మీరేమైనా పాజిటివ్ థాట్స్ వాళ్ళలో బిల్డ్ చేయాలి అనుకుంటే ఎస్పెషల్లీ కుకింగ్ చేసేటప్పుడు మీరు మంచిగా ఏమైనా పాజిటివ్‌గా థింక్ చేయండి. డెఫినెట్‌గా అదైతే వాళ్ళకి పాస్ ఆన్ అవుతుంది. ఫస్ట్ డే లంచ్ బాక్స్ రెసిపీస్‌గా నేనైతే ఇక్కడ రాగి పాన్ కేక్ అండ్ పుదీనా వెజిటబుల్ పులావ్ చేసుకుంటున్నానండి. సో, ఫస్ట్ అయితే నేను పుదీనా వెజిటబుల్ పులావ్ పెట్టేసుకుంటున్నాను ఇక్కడ. ఫస్ట్ అయితే నేను లేవగానే 1 అవర్ ముందే రైస్‌ని సోక్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ నేను ఈ వెజిటబుల్ రైస్ కోసం యూజ్ చేసే వెజిటబుల్స్ వచ్చేసి వెజిటబుల్ పులావ్ కోసం నేనిక్కడ యూజ్ చేసే వెజిటబుల్స్ క్యారెట్, గ్రీన్ పీస్, బీన్స్, జీడిపప్పు. ఫస్ట్‌గా నేను స్టవ్ ఆన్ చేసి పెట్టుకొని పాన్‌లో ఆయిల్ కొంచెం ఘీ వేసుకున్న తర్వాత అది హీట్ ఎక్కాక బిర్యానీ స్పైసెస్ వేసుకున్నాను. ఆ తర్వాత నేను ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకున్నాను. అది కొంచెం మగ్గిన తర్వాత జీడిపప్పు, కట్ చేసి పెట్టుకున్న బీన్స్ వేసుకున్నాను. అది కూడా కొంచెం మగ్గిన తర్వాత క్యారెట్ ముక్కలు వేసుకున్నాను. ముక్కలకు సరిపడా సాల్ట్ కొంచెమే వేసుకున్నాను. మీడియం ఫ్లేమ్‌లోనే కలుపుకోవాలి. హై ఫ్లేమ్‌లో అస్సలు పెట్టకూడదు. మాడిపోతుంది. మాడిపోతే టేస్ట్ అస్సలు బాగోదండి. ఆ తర్వాత నేను ఒక 3 మినిట్స్ వాటర్‌లోని బాయిల్ చేసుకున్న గ్రీన్ పీస్ వేసుకున్నాను. వీటికైతే మొలకలొచ్చినియి. మొలకలు రాకపోయినా పర్వాలేదు. ఒక 10 మినిట్స్ గోరువెచ్చని నీళ్ళల్లో సోయా వాష్ చేసి సోక్ చేసి పెట్టుకున్నాను. అది కూడా మెత్తగా మగ్గిపోయిన సోయా కూడా వేసేసుకున్నాను. తర్వాత లాస్ట్‌లో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పక్కన ప్యూరే లాగా చేసుకున్న పుదీనా కూడా వేసుకున్నానండి. మా పాప అయితే లీవ్స్ లాగా తగిలితే పుదీనా అస్సలు తినదు కాబట్టి నేను ఇలా పుదీనా ఆకు, 2 పచ్చిమిరపకాయలు వేసి మిక్సీ పట్టుకున్నాను. లేదంటే డైరెక్ట్‌గా పుదీనా ఆకు కూడా వేసేసుకోవచ్చు. ప్యూరే ఏసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ జస్ట్ కొంచెం ఆయిల్ పైకి తేలేదాకా లిడ్ పెట్టి క్లోజ్ చేసేసుకోండి. తర్వాత నేనిక్కడ గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఈ పుదీనా పులావ్‌కి 1 గ్లాస్ రైస్‌కి పావుతక్కువ 3 గ్లాసులు వాటర్ పోసుకోవాలండి. ఇట్లా అట్టేసరి పెట్టుకుంటున్నా కాబట్టి అదే కుక్కర్ అయితే పావుతక్కువ 2 గ్లాసులు వాటర్ సరిపోతుంది. సో, వాటర్ కూడా వేసేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. లిడ్ పెట్టి క్లోజ్ చేసేసుకున్నాను. వాటర్ బాయిలింగ్ అయ్యేలోపు నేను రాగి పాన్ కేక్స్‌కి రెడీ చేసుకుంటాను. నేనైతే కొంచెం బెల్లం గ్రేట్ చేసుకొని, కొంచెం వాటర్ వేసుకొని స్టవ్ పైన హీట్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూసినట్టయితే పుదీనా పులావ్‌కి వాటర్ బాయిలింగ్ అయిపోతుంది. ఈ టైంలో కొంచెం రైస్, జీరా పౌడర్ వేసుకుంటున్నాను. నేను ఇంకేం మసాలాలు యాడ్ చేసుకోవట్లేదు. అదర్ దెన్ బిర్యానీ స్పైసెస్. ఇంకా మీడియం ఫ్లేమ్‌లో స్టవ్ పెట్టేసుకుంటే అది కుక్ అయిపోతుందండి. ఈ గ్యాప్‌లో నేను రాగి పాన్ కేక్స్‌కి ఒక గిన్నెలో 2 కప్స్ ఆఫ్ రాగి ఫ్లోర్ తీసుకుంటే 1 కప్ ఆఫ్ గోధుమ పిండి తీసుకుంటున్నాను. 2:1 రేషియోలో తీసుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే పించ్ ఆఫ్ సాల్ట్ కొద్దిగా వేసుకోవాలండి. లేకపోతే స్వీట్‌నెస్ సరిపోదు. ఆ తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని లంప్స్ లేకుండా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిర్ చేసుకోండి. లాస్ట్‌లో కరగబెట్టుకున్న బెల్లం స్ట్రైనర్‌లో వడకట్టి ఇట్లా వేసుకోండి. మరీ పల్చగా అయితే ఈ పాన్ కేక్స్ బాగోవు. సో, కొంచెం థిక్ కన్సిస్టెన్సీలోనే ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడైతే అది పక్కన పెట్టేసుకున్నాను. రైస్ మగ్గేలోపు తనకి స్నాక్స్‌లా ఈరోజు నేను కీర పెట్టుకున్నాను. పుదీనా పులావ్ కాబట్టి కీర పెట్టుకుంటున్నాను. ఇంకొక బాక్స్‌లో కర్డ్ వేస్తున్నాను. యూజువల్లీ మా పాపకి రాగి పాన్ కేక్స్ అంటే చాలా ఇష్టం. అందుకే నేను స్నాక్స్‌గా కొంచెం రాగి పాన్ కేక్స్ పెట్టుకుంటున్నాను. అలానే ఒక ఫ్లాక్స్ సీడ్ లడ్డు పెట్టుకుంటున్నాను. స్నాక్స్ కోసం నేనైతే పెద్దగా ఏం హైరానా పడనండి. మోస్ట్‌లీ ఫ్రూట్స్, మకానా, రాగి లడ్డు ఇలానే పెట్టుకుంటాను. ఇంకా అదర్ దాన్ దిస్ మోస్ట్‌లీ ఇంకేం ఆప్ట్ చేసుకోను. ఇక్కడ చూసినట్టయితే చక్కగా కుక్ అయిపోయిందండి పుదీనా పులావ్. స్మెల్ కూడా మంచిగా వస్తుంది. తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకొని ఫ్యాన్ కింద చల్లారి పెట్టుకుంటున్నాను. వాటర్ బాటిల్‌లో హాట్ వాటర్ ఏసుకొని చల్లారిపోయిన ఆహ్, పుదీనా పులావ్‌ని లంచ్ బాక్స్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకుంటున్నాను. సో, ఇక్కడైతే తన స్నాక్స్ బాక్స్ అండ్ లంచ్ బాక్స్ రెడీ అయిపోయాయి. సో, లాస్ట్‌గా నేనైతే ఫ్రైడే లంచ్ బాక్స్ రెసిపీస్ చూపించబోతున్నానండి. ఫ్రైడే లంచ్ బాక్స్ రెసిపీస్‌గా నేను మిల్లెట్ దోస అండ్ మష్రూమ్ కర్రీ చేసుకుంటున్నాను. చెప్పాను కదండీ! మనం ఫ్లేవర్డ్ రైస్‌తో పాటు నెమ్మదిగా కర్రీస్ కూడా పిల్లలకి ఇంట్రొడ్యూస్ చేయాలని. ఒకటేసారిగా ఫ్లేవర్డ్ రైస్ వారమంతా పెట్టినా, ఒకటేసారి వారమంతా కర్రీస్ పెట్టినా ఎవ్వరూ తినరు కాబట్టి ఆల్టర్‌నేట్ డేస్ లేకపోతే 2 డేస్ ఫ్లేవర్డ్ రైస్, 1 డే ఇలా కర్రీ రైస్ పెట్టుకుంటే నెమ్మదిగా పిల్లలు కూడా హ్యాబిచ్యుయేట్ అవుతుంది.
నేను ఇంకో టిప్ చెప్పాలనుకుంటున్నాను. యూజువల్లీ మష్రూమ్ అంటే మా పాపకి అంత నచ్చదండి. అందుకే నేను ఇది స్కూల్‌కి పెట్టి ట్రైల్ ఎయ్యాలనుకుంటున్నాను. యూజువల్లీ కిడ్స్ ఏదైనా ఇంటి దగ్గర తినకుండా మారం చేసేది స్కూల్‌లో టీచర్ దగ్గర భయంకి తింటారు. సో, అలా నేను తనకి ఇష్టం లేని ఫుడ్ కూడా నెమ్మదిగా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. సో దట్ తను నెమ్మదిగా అలవాటు పడుతుంది కాబట్టి. అయితే ఇక్కడ ఒక 2 ట్రేస్ మష్రూమ్ తీసుకొని హాట్ వాటర్‌తో వాష్ చేసుకున్నాను. తర్వాత కట్ చేసి సాల్ట్‌లో వేసుకున్నాను. ఆ తర్వాత దీనికి నేను ఒక మీడియం సైజ్ ఆనియన్స్ ఒక 3-4 తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నాను. ఇప్పుడైతే పాన్ పెట్టి పాన్‌లో ఆయిల్ వేసుకొని ఓన్లీ జీరా వేసుకుంటున్నాను. జీరా కొంచెం ఏగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకుంటున్నాను. అది కొంచెం మగ్గిన తర్వాత పక్కన పెట్టుకున్న మష్రూమ్స్ వేసుకుంటున్నాను. ఆ తర్వాత నేను ఇక్కడ కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని లిడ్ పెట్టి క్లోజ్ చేసుకుంటాను. మష్రూమ్ కర్రీ చాలా ఫాస్ట్‌గా కుక్ అయిపోతుందండి. ఇంకా అడిషనల్‌గా ఇందులో వాటర్ ఏమి ఎయ్యనవసరం లేదు. ఒక 2-3 మినిట్స్ అట్లా మీడియం ఫ్లేమ్‌లో ఉడికితే అందులోనున్న వాటర్ మొత్తం బయటకొచ్చేస్తది. నేనైతే ఇక్కడ మష్రూమ్ వేసుకునే ముందే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకున్నానండి. అది మీతో చెప్పడం మర్చిపోయాను. ఆ తర్వాత ఈ కర్రీ మొత్తం కుక్ అయిపోయిన తర్వాత స్నాక్స్ అయితే నేను డ్రై రోస్ట్ మకానా అండ్ డ్రై ఫ్రూట్స్ పెట్టుకున్నాను. సో, యూజువల్లీ తను మష్రూమ్ అంత ఇష్టంగా తినదు కాబట్టి స్నాక్స్ తన ఫేవరెట్ ఉండేలాగా నేను చూసుకుంటున్నాను. సో దట్ అది హాఫ్ తిన్నా స్నాక్స్ మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా తింటుందని. ఇలా అయితే నేను మండే టు ఫ్రైడే లంచ్ బాక్స్, బ్రేక్‌ఫాస్ట్, స్నాక్స్ రెసిపీస్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. అది కూడా చాలా హ్యాపీ, హెల్తీ అండ్ టేస్టీగా. ఇక్కడ నేను ఇంకొక లాస్ట్‌లో ఒక్క టిప్ చెప్పాలనుకుంటున్నానండి. యూజువల్లీ నేను మండే టు ఫ్రైడే లంచ్ బాక్స్ రెసిపీస్ అన్నీ ముందే స్టిక్కీ నోట్ పైన రాసుకొని ఫ్రిడ్జ్ పైన స్టిక్ చేసుకుంటాను. సో దట్ నాకు ఆ రోజు ఏం కుక్ చేయాలి అనే టెన్షన్ లేకుండా జస్ట్ అలా ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి మండే టు ఫ్రైడే ఏమేమి ఉన్నాయో చూసుకొని దాన్ని బేస్ చేసుకొని నేను కుక్ చేసుకుంటాను. మండే లిస్ట్‌లో రాసింది మండేనే కుక్ చేయాలని కాదు. నాకు కావాల్సిన విధంగా నేను కస్టమైజ్ చేసుకుంటాను. ఆన్ ద మూమెంట్ నాకేం స్ట్రైక్ అవ్వకపోతే అక్కడున్న వాటిలో నేను నా ఇంట్లో అవైలబిలిటీ ఉన్న దాన్ని బేస్ చేసుకొని నేను కుకింగ్ చేసుకుంటానండి. ఈ ప్లాన్ కానీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇలానే ఫాలో అవ్వండి. ఇలా చేయడం వల్ల మీకు చాలా టైం సేవ్ అవుతుంది అండ్ ఎనర్జీ కూడా చాలా సేవ్ అవుతుందండి. నేను చెప్పే ఈ టిప్స్ అండ్ హెల్తీ రెసిపీస్ మీకు నచ్చాయని నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు నచ్చినట్లయితే జస్ట్ కామెంట్ అండ్ లెట్ మీ నో. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే ఇంకెందుకు లేటు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. బై బాయ్.